అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత ఎవరిని కలవలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అండ్ ఆఫ్ కోర్స్ సంక్రాంతి శుభాకాంక్షలు రేపు ఎల్లుండో. ఈ సినిమాని ఒక మాటలో చెప్పాలంటే అన్నపూర్ణ వారు వడ్డించే సంక్రాంతికి సంక్రాంతి బొబ్బట్టు. సో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ సినిమా చూశాను నేను, ఆఫ్ కోర్స్ మా సినిమా. అండ్ బొబ్బట్లాగానే చక్కగా కమ్మగా తీయగా చాలా చాలా బాగుంది. అండ్ ఒక రియల్ ఫిలిం, రియల్ రిలేషన్స్, రియల్ ఫిలిం. అండ్ ఒక తల్లి కొడుకు మధ్యన ఎమోషన్స్ కానీ, ఒక కుర్రాడును కాబోయే వైఫ్ మధ్యన ఎమోషన్స్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా తీశారు. అండ్ నాకు సినిమా చూసినంతసేపు ఏదో కళ్ళ ముందు జరుగుతూ ఉంది, వాళ్ళ సంభాషణలు కానీ అన్నీ అనిపించాయి. అండ్ సంక్రాంతికి లక్కీగా మాకు ఈ డేట్ దొరికింది. ఎప్పుడు సినిమా రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ సంక్రాంతికి లక్కీగా డేట్లు దొరికేటప్పటికి రిలీజ్ చేసాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 1 month బ్యాకే రెడీ అయి ఉంది సినిమా. ఎప్పుడు చేయాలి అని అనుకుంటున్నాం. అండ్ నాకు తెలిసి మరి ఈ సినిమా డెస్టినీయో, ఈ సినిమా ఏంటో, ఇది సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫిలిం. యాక్చువల్లీ ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడదగ్గ ఫిలిం. అండ్ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వుకుంటూ చక్కగా అప్పుడప్పుడు కొంచెం కంటతడి పెడుతూ నవ్వుకుంటూ ఈ సినిమా చూస్తాం. అండ్ నాకు ఈ సినిమా కథ ఎప్పుడో ఆల్మోస్ట్ 1 year అయిందమ్మా, 1 year బ్యాక్ చెప్పారు. సో ఈ 1 yearలో ఇంకో 100 కథలు విని ఉంటాను. సో ఈ కథ గుర్తు కూడా లేదు నాకు. అప్పుడు విని బాగుంది కథ అని చెప్పి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియకి స్టార్ట్ చేయొచ్చమ్మా ఈ కథ అని చెప్పి, అండ్ ద వే ఇట్ వాజ్ టోల్డ్ టు మీ చేయొచ్చు అని చెప్పి నేను గ్రీన్ సిగ్నల్ని ఇచ్చి ఓకే అన్నాను. ఈ 1 yearలో మర్చిపోయాను కథ. సో సినిమా చూసిన ఒక ప్రేక్షకుడుగానే చూశాను సినిమా చూసినప్పుడు. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్. చక్కగా చూసినంతసేపు నవ్వుకుంటూ అలాగే చూశాను సినిమా. అండ్ ఏదో కొంచెం లెంత్లు ఎక్కువైతే కొంచెం లెంత్లు తగ్గిండి అని చెప్పాను. అంతవరకే చెప్పాను నేను. అంతవరకే ఈ సినిమాలో నేను పాల్గొంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అన్నపూర్ణ, ద టీమ్, ద హోల్ టీమ్. చక్కటి సినిమా తీశారు, ఫ్యామిలీ ఫిలిం. చాలా మంచి పేరు వస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్కి ఈ సినిమా తీసినందుకు. అండ్ అఫ్కోర్స్ ఎవరు ఏం చేసినా ఎవరిది అయినా సరే క్రెడిట్ నాకే దక్కుతుంది. సో దానికి కూడా నేను హ్యాపీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ మై డైరెక్టర్ ఫస్ట్, శ్రీరంజని. అండ్ తన ఫస్ట్ ఫిలిం ఇది. ఎలా నేరేట్ చేసిందో గుర్తులేదు అప్పుడు, బట్ ఇప్పుడు మాత్రం సినిమాలో చూస్తుంటే ఒక ఎక్స్పీరియన్స్ గల డైరెక్టర్గా చక్కగా చాలా బాగా చేసింది. ఐ థింక్ మనం ఎప్పుడు ఒక మగోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూస్తాము. ఇప్పుడు ఈ ఎమోషన్స్, మదర్ ఎమోషన్ కానీ, ఒక అమ్మాయి ఎమోషన్స్ కానీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాం ఈ సినిమాలో. చాలా చాలా బాగా చేసింది శ్రీరంజని. ఐ థింక్ యూ హ్యావ్ సక్సీడెడ్. అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ అఫ్కోర్స్ రాజ్ తరుణ్, ఉయ్యాల జంపాల చేసాము రాజ్ తరుణ్తో. అండ్ ఈజ్ అ వెరీ న్యాచురల్ యాక్టర్, చాలా బాగా చేస్తాడు. అండ్ ఈ సినిమాలో ఒక తల్లిని విపరీతంగా ప్రేమించే ఒక అబ్బాయిలాగా. అండ్ ఆ సీన్ చెప్పలేను. ఒక సీన్లో స్పెసిఫిక్లీ ఒక బిత్తరు చూపులతో అసలు ఎంత ఫెంటాస్టిక్గా చేశాడంటే ఆ సీను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆ సీన్లో నాకు అట్లా కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అయ్యో రకరకాలుగా గుర్తొచ్చి. వెరీ వెల్ డన్ రాజ్. అండ్ అలాగే అతను కామెడీ టైమింగ్ బాగా ఇష్టం. అండ్ అతను మాట చాలా, ఆ యాస చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ దట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఫర్ దిస్ ఫిలిం.
అండ్ హీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. మా కొత్త హీరోయిన్ కాదు, ఆల్రెడీ ఇంకో సినిమాలో చేసిన చిత్ర ఇక్కడ ఎంత అందంగా ఉందో సినిమాలో కూడా అంత అందంగా ఉంది. అండ్ చాలా రియల్గా ఉన్నారు. దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ద ఫిలిం. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అలాగే ఆర్ డియర్, వాట్స్ యువర్ ఫుల్ నేమ్? ప్రియ. సో దర్శి అని ఫిక్స్ అయిపోయింది. సో అఫ్ కోర్స్ పెళ్లి చూపుల్లో చూసి ఐ మీన్ ఎవ్రీబడి నోస్ అబౌట్ దట్. అండ్ ఈ సినిమాకు ఒక పెద్ద హైలైట్. అండ్ వెరీ న్యాచురల్ టైమింగ్, వెరీ న్యాచురల్ కామెడీ. అండ్ హీస్ ఆల్సో బిగ్ అసెట్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సి చక్రి అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈజ్ ఆర్ డియర్ మదర్ సితార్ గారు. అండ్ ఎంతో చక్కగా చేశారు. అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రాజ్ తరుణ్ అండ్ హర్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ ఆమెనే ఆ సినిమా చేసి, అఫ్కోర్స్ ఐ హర్డ్ యూ డబ్బింగ్ కూడా దే మేడర్ డబ్బింగ్ కూడా చేశారంట. అండ్ చాలా చక్కగా చేశారు. అండ్ అక్కడక్కడ కొంచెం యాక్సెంట్ కనపడినా కూడా బట్ షీ వర్క్ వెరీ హార్డ్. బట్ చాలా బాగుంది. ఇట్ వాజ్ నెససరీ. ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి కరెక్ట్గా సూట్ అవుతాకి. అండ్ చాలా బాగా చేశారు. సినిమా త్రూ అవుట్ గుర్తొస్తూనే ఉంటారు. దాని తర్వాత కూడా ఆమె ఎక్స్ప్రెషన్స్ నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తొస్తూ ఉన్నాయి. అండ్ వెరీ వెల్ డన్. అండ్ ఈ సంక్రాంతికి నిజంగా ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ స్వీట్ అండ్ లవ్లీ ఫిలిం. ఆ రంగుల రాట్నంలానే కలర్ఫుల్గా చక్కగా హాయిగా చూడొచ్చు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మా మీడియా మిత్రులందరూ. ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిలిం. అండ్ ఎప్పుడు అంటూ ఉంటారు, మీ అబ్బాయిలతో తప్ప వేరే సినిమాలు తీరా అని. లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు ఇక్కడే. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ దట్ ఐ విల్ టేక్. మాతో తప్పితే చాలా సినిమాలు తీశాను. అలాగే ఆహా అని తీశాను, సీతారాముల కళ్యాణం, చూతం రారని తీశాను, ఒక చిన్న పిల్ల యానీని హీరోగా పెట్టి తీశాను ఒక సినిమా, రాజన్న అని. అండ్ ఐ లైక్ సినిమా, ఐ లైక్ గుడ్ స్టోరీస్. అండ్ రంగుల రాట్నం ఈజ్ అ గుడ్ ఫిలిం. ఈ టైటిల్కి తగ్గట్టే ఈ సినిమాలో మా జర్నీ కూడా జరిగింది, రంగుల రాట్నం అని. అండ్ సో మెనీ గుడ్ హైస్ అండ్ సో మెనీ ఎమోషనల్, అంటే ఎమోషనల్గా హై, అట్లాగే ఎమోషనల్లీ లోగా వల్నరబుల్గా ఉండే క్యారెక్టర్స్ అందరివి ఇందులో. అండ్ ముందుగా ఫస్ట్ థింగ్ ఏంటంటే, మొట్టమొదటిసారి నా లైఫ్లో నేను ఒక ఉమెన్ డైరెక్టర్తో పనిచేశాను. అండ్ వాళ్ళ దృక్పథంతో జీవితాన్ని చూడడం, వాళ్ళ దృక్పథంతో స్టోరీలు వినడం చాలా అరుదుగా జరుగుతుంటుంది ఫిలిం ఇండస్ట్రీలో. అది నేను చెప్పుకోదగ్గ విషయం. నాకు అది ఒక ముందుగా కొత్తగా నేర్చుకునే అవకాశం కూడా నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ రంజని. అండ్ అలాగే ఇంకొక సూపర్ ఉమెన్ గురించి మాట్లాడాలి, వారే సుప్రియ గారు. వారి వల్లే నేను ముందు ఈ సినిమాలోకి రావడం జరిగింది. అండ్ షీఈస్ అనదర్ అమేజింగ్ ఉమెన్ హూ అండర్స్టూడ్ ద హోల్ ప్రాజెక్ట్. అండ్ అలాంగ్ విత్ ప్రసాద్ గారు ఇక్కడెక్కడో ఉంటారు దాక్కుని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా బాగా ఐల్ స్పీక్ అప్పుడు. So I'm a big fan of you. All butterflies flying in my stomach. I'm so sorry. Feeling so nervous and feeling so blessed, like I'm sharing this moment with you. And na kadu na andar ki family big fan of you, sir. Na neighbor, na friends, everyone. Yes. First of all, thanks to Supriya ma'am and Nagarjuna sir, Annapurna Banner, and our executive sir, Prasad sir, to believe on me for this Kirti role for Rangula Ratnam. I will always be thankful to all of them. Thank you so much. My director, Shri Ranjini ma'am, you made all this possible for me. She made me Kirti, and I must say, this film gave me an image as an actor, not only heroine. So I'm so happy that I'm proud of myself. I'm a part of this film.
I'm really very proud of myself. I'm part of this film, Rangula Ratnam. Thank you, Sri Charan Garu, for lovely music. And our LK Vijay sir, DOP sir. Thank you DOP sir, LK Vijay sir, to make this film very beautiful. Thanks to Raj, who made me very comfortable on shoot, and to being a very helpful person. Thank you. He's such a good co-star, I must say. And once again, I will always be heartily thankful to Annapurna Banner for this beautiful opportunity in 2018 beginning New Year. And मेरे स्वर्गीय दादाजी कहते थे, श्री रामोतार शुक्ला, कि जब आपके पास कोई बहुत अच्छी पर्सनालिटी हो, सो कभी भी आपको मौका नहीं छोड़ना चाहिए उनसे आशीर्वाद लेने का. सो आई एम शेयरिंग अ मोमेंट विथ नागार्जुना सर. सी माई हैंड. सो he used to say all stories in my childhood and my grandmother also. So I just remind that, and I really don't want to miss that chance. So I will be touch your feet, sir. No, sir. Take care. Just bless me, sir. Thank you, thank you. I'm feeling very blessed. Thank you so much. Thank you, thank you, all team of Rangula Ratnam. My costume designer Shelly ma'am, my makeup Anna, hair stylist Ratna Akka, Shivanna, everyone, Vela sir, our co-director, thank you sir. Whoever part of Rangula Ratnam, because teamwork is very, very important. So I will be always thank to Rangula Ratnam team and Annapurna Banner. Thank you so much. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు మీరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. ఈ రంగులు రావడం అనే సినిమా ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. అంటే అన్నపూర్ణ వాళ్ళతో నన్ను లాంచ్ చేసిన పనితో మళ్ళీ పనిచేయడం, అండ్ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా, దర్శి కానీ, సితారా గారు కానీ, శ్రీచరణ్ కానీ, నాకు వీరందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్, నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. అండ్ ఐ లవ్ దెమ్ వెరీ మచ్. మా ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ గారు కానీ, చిత్ర కానీ, రంజిని, మా డైరెక్టర్ రంజిని కానీ. సో అంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందే బికెమ్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీవన్ అనమాట. అండ్ చాలామంది ఎప్పటి నుంచి తెలుసు కూడా నాకు. సో ఒక కంఫర్ట్ జోన్ ఉండేది నాకు చేసిన చెప్పు కూడా. అసలు ఎప్పుడు కష్టపడుతున్నట్టు కానీ, నైట్ షూట్స్ చేసేవాళ్ళం ఎక్కువ. సో కష్టపడుతున్నట్టు కానీ ఏ రోజు నాకు అనిపించలేదు. సో ఐ నీడ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్ ఫర్ మేకింగ్ మీ సో కంఫర్టబుల్ త్రూ అవుట్ ద హోల్ ఫిల్మ్. అండ్ రంజిని ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్, కాకపోతే షీ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ షీ వాంట్. నాకు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి కూడా నాకు అదే అనిపించింది అండి. ఫస్ట్ అదే చెప్పాను నేను, షీ ఈజ్ వెరీ క్లియర్ అని చెప్పి. అండ్ తనకి ఏం కావాలో అది వచ్చేదాకా తను అసలు నిద్రపోదు. తనకు కావాల్సి వచ్చిన తర్వాత కూడా మా హీరోయిన్ నిద్రపోదు, ఇంకేద్దాం ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ దర్శి ఆబ్వియస్లీ హీఈస్ ఆల్సో క్రియేటివ్గా చాలా స్ట్రాంగ్ తను. అండ్ తన ఇంప్రూవైజేషన్స్ కానీ అవి కానీ చాలా బాగుంటాయి. అండ్ తనకా నేను కానీ స్పాట్లో ఇంప్రూవైజ్ చేస్తే మా ఇద్దరు కొన్ని ర్యాపో వాళ్ళు ఏంటంటే అక్కడ ఆగేది కాదు. ఒకవేళ ర్యాపో లేకపోతే ఆగిపోతుంటుంది అనమాట. సో నా ఇంప్రూవైజేషన్స్ నాకు ఏమొచ్చాను సార్ నీ వల్ల అది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీచరణ్ ఒక సినిమా చూసినప్పుడల్లా కూడా నాకేంటంటే టువర్డ్స్ క్లైమాక్స్ కానీ కొన్ని సీన్స్లో ఆర్ఆర్ చదక్కొట్టేసారు అసలు. థ్యాంక్స్ లాట్. మా అంటే సీన్ మామూలుగా చూసినప్పుడు ఒకలా ఉంటుంది, ఆర్ఆర్తో చూస్తే సీన్ రేంజ్ మారిపోతుంది. నువ్వు ఇంకేదో రేంజ్కి పట్టుకెళ్ళిపో సీన్స్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్టర్ మా డైరెక్టర్ కూడా ఉండేదండి. అంటే ఒక లాస్ట్ షెడ్యూల్కి వచ్చేసరికి ప్రతిరోజు లాస్ట్ డే షూట్లోని లాస్ట్ షాట్ కట్ అని చెప్పి కింద పడిపోయేది. సో షీ ఒకరోజు ఒక స్టూల్ మీద నించుంది, కనబడతలేదని కట్ అని చెప్పి కింద పడిపోయింది. ఎందుకు పడ్డావంటే కింద నించున్నా అనుకుందంట. సో యాక్చువల్లీ షీ ఈస్ దట్ ఇన్వాల్వ్ ఇన్ టు వాట్ షీ ఈస్ డూయింగ్. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ అగైన్ వర్కింగ్ విత్ మీ. వెయిట్ చేస్తూనే ఉంటా మళ్ళీ ఫోన్ కోసం. నాట్ యూ సూపర్ గారు కాల్ చేసిన సార్, ఐల్ బీ హియర్ ఎనీ టైమ్. అండ్ థ్యాంక్స్ లాట్ సితారా మ్యామ్ ఫర్ మేక్ మీ సో కంఫర్టబుల్ త్రూ అవుట్. అంటే మా సీన్స్ ప్రతిదీ కూడా చేసేటప్పుడు అంత ఎంజాయ్ చేశాను, చూసేటప్పుడు అంత ఎంజాయ్ చేశానండి నేను. సో అంటే ఆ కైండ్ ఆఫ్ ర్యాప్ ఉంటే, ఆ కంఫర్టబుల్ జోన్ ఉంటే కానీ మనం పర్ఫామ్ చేయలేము అలాగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ మా రంగుల రాట్నం సినిమా
14 రిలీజ్ అవుతుంది. సార్ చెప్పినట్టు సంక్రాంతి బొబ్బట్లో ఉంటుంది సినిమా. ఒక 2 hours హ్యాపీగా హాయిగా సినిమా చూడొచ్చు మీరు ఫ్యామిలీతోని. అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటారు సెలవులకి. సో అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి ఒక 2 hours హాయిగా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు. సో ప్లీజ్ గో వాచ్ అ మూవీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. First of all, I thank God for that today I'm sitting here in front of you. As an actress, I always wanted to work with legends like Shivaji Garu, NTR Garu, Nagesh Rao Garu and all. But today, nearly 32 years in cinema, I'm part of his family, and this is my first project with Annapurna Studios, and I really, from the bottom of my heart, Nag sir, I felt like a family, and I felt so comfortable working in the production. And I was telling him that, see, I never worked with you in so many years, but I'm so happy that I was part of your production. We really had a good time, and thank you for considering me in this project, in this role. Thank you, Ranjini. Thank you, Ranjini. Don't think that she's so petite and tiny and this thing. She is, you are going to get a very, very promising director to the industry. Chala manchi cinema, like Nag sir was telling, it's a family entertainer for all age group, for everybody, and this is really going to bring that festive mood to your family when you see this film. Fortunately, it is releasing on Sankranti. It will give you a lot of emotions, you know, lot of memories, and it will really touch your heart. It will bring you moments that you might have experienced in your life, or something has happened in your family. It's a very, very beautiful movie, very well narrated. It's very touching in the mother and son relation, and the relationship with the hero. Yeah, very real, very realistic. Even the dialogues, you don't feel that when I acted, I never felt that I'm acting. So it's so real. And Ranjini, like Raj mentioned, whatever she wants, she has in her mind, she'll bring it out. She'll bring it out nicely. And like Nag sir was telling, you know, I made that attempt of, it was really adventurous for me for dubbing. ఎందుకంటే నాకు I never had the confidence of giving my voice, because you know, I always felt, okay, my Malayali accent will dominate. So but these people, they forced me, especially Ranjini and Prasad Garu. So if any good name is coming to me, then I should give little credit to Prasad sir, because he was there in the dubbing studio like a teacher, correcting my diction, everything. And Raj also, when I was working for some other film, we are working together, he came and told me, ma'am, I'm dubbing, and I saw our portion, you know, I listened to the pilot, and you have to give voice. So coming from so many people, then I thought, okay, let me give a try. Let me give a try. And finally I tried, and they were happy, and okay, it was like I finished a final exam, you know, once I finished the dubbing. And then again, I'm getting the call from Prasad Garu, Sidhara madam, can you come? There is little more, you know, portion for dubbing. I said, I finished all the ducky portion, then what is left? You know what happened? This Ranjini made me talk even the montages what she took. She said, okay, let us give voice for that. And so she never left me, and thank you for giving me this lovely role, and it was nice working with you. And I never felt that she is the first timer or first time she's directing. Very good, very good. And lovely music, sir. You gave all the songs are very good, very touching. Thank you so much. Thank you for the entire team. Chitra, you're a lovely girl, lovely person. Raj, my son. Thank you. He's experimenting with his hair. All the best, you know. Let us have a wonderful year ahead. Thank you so much. సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు శ్రీచరణ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు వర్క్ అండర్ దిస్ బ్యానర్. అండ్ ఐ థ్యాంక్ మై డైరెక్టర్ రంజని.
సో ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు అంటే ఈ సినిమా ఇంకో ఎత్తు అండి. రంగుల రాట్నం ఇస్ అ వెరీ వెరీ క్లోజ్ మూవీ టు మై హార్ట్ అండ్ ఈవెన్ ది ఆడియో. నా ప్రీవియస్ ఫిల్మ్స్ క్షణం, గుంటో టాకీస్, గరుడ వేగ, లాట్ మోర్. బట్ దిస్ పర్టికులర్ ఆల్బమ్ అండ్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను కూడా. ఐ వర్క్డ్ ఆన్ డిఫరెంట్ జానరస్ సాంగ్స్కి వస్తే, and coming to the BGM also. So really, really thankful and to be a part of this film. Do watch the film in the theaters. Thank you. అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. Sir, first of all, thank you for having confidence in me, having confidence in the script. So actually, I don't believe in luck, but today I feel that I'm very lucky. And I'm also blessed because 2 years of hard work, after writing the script, narrating to everybody in Chennai, nothing was happening. What is going to happen? Because direction is my ambition, is my passion. And everyone started, why for a girl direction? No, why? Nothing, leave it, no, why? Why strain yourself, leave it. But I never let my ambition down. I traveled all the way to Hyderabad. I have to thank Madhi Garu and Rajivan sir who put me in Annapurna Studios. It is, I should say, I am blessed to be launched as a director under this banner. So thanks a lot, sir. So I should say the scene when I narrated script to Nag sir, because I'm a great fan of Nag sir. When I was working for 7G Brindavan Colony, it was my first film. I was having my, during the lunchtime, I saw one person passing by. I kept my plate and I saw it's Nag sir. I went to his shooting spot and my shooting was going on. My director was searching for me. Where is Ranjini? Where is Ranjini? And my co-director told us, sir, యాక్చువల్లీ రంజని మా సెట్లో లేదు, నాగ్ సార్ సెట్లో కూర్చొని అక్కడ షూటింగ్ చూస్తున్నారు అని. ఎవ్రీవన్ సెల్వా సార్ కేమ్ అట్ ది బ్యాక్ అండ్ యూ డిడ్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నో సార్ ఐఎమ్ వాచింగ్ షూటింగ్, కమ్ విల్ గో. సో వెన్ ఐ వాంటెడ్ టు, వెన్ దే సెడ్ యూ హ్యావ్ టు నరేట్ టు నాగార్జున సార్, ఐ వెంట్, ఐ థాట్ I will faint. My lips got stuck. First time in my life, I've never felt nervous at all while narrating script. I drank one full glass of water. Then I started narrating. I was seeing his expression. Okay, it's fine. Then I was seeing his expression, good. Then at last he said, it's nice. It's a very sweet film. So thank you for the comments. And after watching the film, I was waiting, like I've written a big examination and I'm just waiting for the result. So Nag sir didn't know that I was sitting back of him, and I was just seeing like this, whether he's laughing, whether he's crying, what he's doing, because he was not aware that I was sitting back of him. So then for each and every moment, what all the scenes that I wanted him to laugh, I wanted him to cry, everything happened. I was very happy. And about my cast, I saw you. Sir opened his phone and he was randomly looking into some picture. Okay. I thought so. I saw, sir. Then to talk about Raj Tarun. Raj Tarun has given me many nicknames. Psycho, sadist. And all these nicknames are my credit. When I called my director, Selvaraghavan, and I told him, sir, I'm getting names like that, I'm psycho, I'm sadist. Ranjini, that is the credit. No, that is the credit for a women director. Go ahead, he said. So Raj Tarun has performed as Vishnu, is into the character, and he has performed so well. And what all? Yeah, first thing and first and foremost thing, I took Raj Tarun to the hair salon, right? To cut his hair. And I wanted to give him a different look. Me and Shirley, costume designer and stylist, we sat for the whole day and we saw all his movie and what can we do to him, and we took him and we gave him a look. So Chitra, thank you for coming into this film. She has transformed herself into that Kirti character. So then Darshi,
it's like something that all of a sudden that she was into her project, and it is not a regular friend character. I have to say that Darshi is one supporting character in the film. And mother, when I wrote the script, I wanted a very, very cute, lovely mother, that everyone should think that we should have a mother like her. Sitara ma'am, when I called her, she said, Ranjini, mother means I won't put grey hair, I won't put specs. That ma'am, even I don't like my mother to look like that. I'll ask my mother to be young and very beautiful. So Sitara ma'am is very beautiful and she performed so well. And first she said, Ranjini, I won't stay after 6 o'clock. Oh, okay, ma'am. You all are night shoots. What I'll do? How will I make her stay? Then after the love she had towards the project, so Premato ma'am worked in this project, and it is automatically reflecting in each and every scene. Thanks, ma'am, for coming into this. Sri Charan, again I think I've tortured you a lot. Great. Then, because Sri Charan's genre of music is totally different. He's into rock, band, guitars. I mean, I said, one day, actually give your guitar to me. Don't touch it, please. I told him, and he was given a wonderful music, and RR is also very nice. Supriya ma'am, without you, nothing would have been possible. So, because ma'am had so much confidence in the script, even yesterday she asked me, Ranjini, what made me to make this project? Okay, I made it. It's nice. So, ma'am, thanks a lot for making it. And I thank everybody who's being support. And I have to thank my team. My team is not very big. I have 3 associate directors and 1 co-director, Madhu, Avinash, and Rohit. And my co-director is one-man army. His name is Velavan. So without him, nothing would have been possible for me. So thanks a lot, everybody. I thank everyone. So this Rangula Ratnam would be, as Naksa said, it would be a sweet love story. It is a family entertainer. Please do watch in theatres. Thank you. Hi, this is Bhumika. Hi, Neni Kalyani Priyadarshan. Hi, Nen Sunil. Hi, Indigo It's viewers. This is Anu Manu. For all the latest movie reviews, latest gossip, Latest updates. Subscribe. Please subscribe to IG Telugu.